అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కంటెంట్ వచ్చేసి రైతు చేసే తప్పులు, వాటి పరిణామసారాలు. ఆ కంటెంట్ మీద మనం ఈరోజు వీడియో చేయడం జరుగుతుందండి. అసలు ఏ టయాన ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, ఎట్లా స్ప్రే చేసుకోవాలి, ఎంత మోతాదు స్ప్రే చేసుకోవాలనేది ఈరోజు కంటెంట్ అండి. ఒక రైతుకున్న సమస్య వేరు, ఇంకొక రైతుకున్న సమస్య వేరు. ఈ రైతు కొట్టిన మందు అవతల రైతు కూడా కొట్టడం జరుగుతుంది. యువతలో పురుగు ఉంటే ఈ రైతు పురుగు మందు స్ప్రే చేస్తే, అవతల దోమ ఉన్న చేనుకు ఈ పురుగు మందు తీసుకెళ్ళి స్ప్రే చేయడం జరుగుతుంది. అదొకటి తప్పుడు నిర్ణయం అండి రైతుది. మన పర్టికులర్గా ఏ రైతుకు ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన టెక్నికల్ని యూజ్ చేయండి. ఎందుకంటే అనవసరంగా ఖర్చు పెరుగుద్ది, పెట్టుబడి పెరిగిద్ది, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది, కానీ మార్కెట్ అనేది కరెక్ట్ లేదు. ఈ సంవత్సరం కూడా ఉండే సూచనలు కూడా కష్టంగా ఉందండి. మార్కెట్ అనేది కూడా చాలా కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతన్నలు కూడా ఏ టయానికి ఏ మందులు స్ప్రే చేయాలి, ఎంత మోతాదులో స్ప్రే చేయాలి, అడ్డం వచ్చిన మందులన్నీ స్ప్రే చేయకుండా ప్రత్యేకంగా మనకు వచ్చిన ఆ రోగం ఏదైతే ఉందో దానికే స్ప్రే చేయాలండి. మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి, ఆ రైతు అది కొట్టి నాకు కూడా వర్కౌట్ అయిందంటే ఆ రైతుకున్న ప్రాబ్లం వేరు, మీకున్న ప్రాబ్లం వేరు. అట్లా రైతులు కొట్టి మరీ ప్రాబ్లం కొని తెచ్చుకుంటారండి. ఎట్లా అంటే ఆ రైతుకు ప్రాబ్లం సాల్వ్ అయింది, నాకు ఎందుకు కావట్లేదు, ఎట్లా అవుద్దండి? కాదు కదండి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు జ్వరం ట్యాబ్లెట్ వేసుకోవాలి, కానీ నొప్పుల ట్యాబ్లెట్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చేను పరిస్థితి కూడా అట్లే అండి. ఇప్పుడు ఆకు రాలుతుంది, ఆకు రాలినప్పుడు ఫంగిసైడ్స్ అలాంటివి కొట్టుకోవాలండి. పురుగు ఉన్నప్పుడు ఇన్సెక్టిసైడ్స్ ఇవి వాడాలండి. ఇలాంటివి యూజ్ చేయాలి, కానీ వేరే ఏదో మందులు పట్టుకొచ్చి కొట్టేసి తోటనంతా డ్యామేజ్ చేసుకోవడం, వేరే వేరే రోగాలకు అది దారి తీయడం జరుగుతుందండి. అట్లాగనే చెప్పి మనకు పర్టికులర్గా ఏదైతే ఉందో అదే స్ప్రే చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒక స్ప్రే నుంచి ఇంకో స్ప్రేకి 5 రోజుల నుండి 8 అట్లా రోజులు గ్యాప్ ఉండాలండి. ఇవాళనే కొట్టేసి ఒక రైతు మళ్ళీ మధ్యలో ఒక రోజు ఆగేసి మళ్ళీ 3వ రోజు 4వ రోజు స్ప్రే చేయడం జరుగుతుందండి. మార్కెట్లో దొరికే మందు ఏది కూడా 2 రోజులు 3 రోజుల నుంచి రిజల్ట్ అనేది మనకు స్టార్ట్ అయిద్దండి. ఆ విధంగానే మనం 5 నుంచి 8 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ టెక్నికల్ యూజ్ చేయాలి. లేనట్లయితే ఈ మందు పనిచేయకపోగా వేరే కొత్త రోగానికి దారితీస్తుందండి. ఇది ఒకటి రైతన్నలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కంటెంట్ వచ్చేసి మన చేల్లో లైట్గా అక్కడక్కడ ఫ్లవర్ డ్రాప్ అవ్వడం జరుగుతుందండి. అక్కడక్కడ తెల్లదోమ కూడా ఉంది, బాగా హెవీగా ఏం లేదు. ఇదంతా మీరు చూస్తున్న మొత్తం కూడా ఇదంతా కూడా మా చేనేనండి. చూసుకోవచ్చు ఎంత బ్లాక్గా ఉందో. మనం ఎట్లాంటి మందులు కొట్టినామో కూడా ఫస్ట్ అంది కూడా మీకు నేను వీడియోలో పెట్టడం జరుగుతుంది. ముందు మంచి కంటెంట్తోనే మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఇదంతా మన సొంత చేను అండి, ఇది మా సొంత చేను. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాయలు ఏ విధంగా ఉంది, ఈ చెట్టు సైజుకు కాయలకు ఎట్లా ఉంది, పూత ఏమైనా రాలుతుందా, ప్రతి చెట్టు మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది. ఈరోజు వచ్చేసి మనము ఈ ఒబెరాన్ అనే మందు, బ్రేయర్ కంపెనీ వాళ్ళది ఒబెరాన్ అనే మందు మనం ఎకరాకు 200 ml చొప్పున ఒక ఎకరాకు స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి. అలాగే మన ఇండోఫిల్ కంపెనీ M45 అనే మందు మార్కెట్లో దొరుకుతుందండి. ఇవి 2 కాంబినేషన్లో మనం ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది పండాకు నుంచి తోటని పండాకాయ రాలిపోవడం, పచ్చ పూతలై రాలిపోవడం, అలాంటి ఫంగిసైడ్లకి ఇది పనిచేస్తుందండి. ఇది తెల్లదోమ, పేనుబంక, మన మామూలుగా చిన్న మిడ్డి ఈగలు, కాయ కూడా మిర్జి రావడం, గుడ్డి పూతకు కూడా ఇది మంచి చక్కటి సొల్యూషన్ అండి. ఈ 2 కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుందండి. స్పెసిఫిన్ అనే మందు ఇది 22.9 EC రూపంలో మనకు ఒబెరాన్ దొరుకుతుందండి. M45 వచ్చేసి మ్యాంకోజిబ్ 75% EP రూపంలో, WP రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఇవి 2 కాంబినేషన్లో ఈరోజు స్ప్రే చేయడం జరిగిద్ది. మందు స్ప్రే చేశాక మీకు రిజల్ట్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు మళ్ళీ వీడియోలో నేను చెప్పడం జరుగుద్ది. అలాగే ఇంకా మంచి కంటెంట్లతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఇలా ఇంకా మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీకు రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.